పోలవరం ప్రాజెక్టుకు పెరిగిన అంచనాలకు ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2008 అంచనాలతో పోలిస్తే 82.44% పెరుగుదల ఉంది. ఇప్పటికే 4717 కోట్లతో పిలిచిన పోలవరం టెండర్లలో ఎటువంటి మార్పు ఉండదని అధికార వర్గాలు వెల్లడించాయి. గతంలో 4040 కోట్లకు మాత్రమే ఉన్న పరిపాలనా అనుమతి ఈ ఉత్తర్వులతో 7372 కోట్లకు లభించినట్లయింది. పోలవరం ప్రాజెక్టుకు పలు అవాంతరాలు ఎదురవుతున్నా నిర్మాణ వ్యయంలో భారీగానే పెరుగుదల ఉంటుంది. 2004, 2005, 2008లలో ఈ ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతి 4040.935 కోట్ల రూపాయలకు లభించింది. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి చేస్తున్న యత్నాలు ఇంకా టెండర్ల దశ కూడా దాటలేదు. ఈ ప్రాజెక్టులో స్పిల్వే, రాక్ఫిల్ డ్యాం, 960 మెగావాట్ల జల విద్యుదుత్పత్తి కేంద్రం, కుడి ఎడమ కాలువల్ని అనుసంధానం చేయడం వంటి అంశాలు ఉన్నాయి. వీటికి గతంలో ఇచ్చిన పరిపాలనా అనుమతి 82.44% మేర పెరిగినట్టు ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు పంపుతున్నారు. దీనిపై ప్రభుత్వం బుధవారం పెంపుదలకు అనుమతిస్తూ పరిపాలనా పరమైన ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో అనుమతించిన మొత్తానికి ఇది 3331.285 కోట్ల రూపాయలు అదనంగా జతయ్యాయని అందులో వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 4717 కోట్ల రూపాయలకు పోలవరం ప్రాజెక్టు టెండర్లను పిలిచింది. ఇందులో కేవలం స్పిల్వే, రాక్ఫిల్ డ్యాం, జల విద్యుదుత్పత్తి కేంద్ర నిర్మాణాలు మాత్రమే ఉన్నాయి. వీటికి ఇంకా టెండర్ల అర్హత పరిశీలనలో ఉన్నాయి. టెండర్దారుల అర్హతల్ని నిర్ధారించేందుకు చైనా, రష్యాలకు ఇంజనీర్ల బృందాలు వెళ్లాయి. వాస్తవంగా పెంచిన అంచనాల మేరకే ఈ టెండర్లను పిలిచినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కుడి ఎడమ కాలువలు, భూసేకరణ వంటి అంశాలన్నిటితో కలిపి పెంచిన అంచనా వ్యయం ఉంటుందని వివరించాయి. తాజాగా జారీ అయిన ఉత్తర్వుల వల్ల పెంచిన అంచనా వ్యయానికి ప్రభుత్వం పరిపాలనా పరమైన ఆమోదముద్ర లభించిందని ఇంజనీరింగ్ వర్గాలు తెలిపాయి.